వెల్కమ్ టు క్వికెట్. ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ పేపర్ మోడల్ పేపర్లో మనకు 15th మోడల్ పేపర్కు హార్టీ వెల్కమ్. ఈ మోడల్ పేపర్ కంప్లీట్గా మహాభారత మరియు భగవద్గీతకు సంబంధించి మనకు ఫోకస్ అయి ఉంటుంది. అంటే మొత్తం 150 క్వశ్చన్స్ కూడా పూర్తిగా మహాభారత మరియు భగవద్గీత మీదే ఫోకస్ అయి ఉంటాయి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ద మహాభారత ఈస్ ద బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. మహాభారతాన్ని ఎలా వర్ణించవచ్చు? దీనికి ఆన్సర్ అండ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద ధర్మ విజ్ఞాన సర్వస్వం. సెకండ్ క్వశ్చన్, వ్యాసాస్ రోల్ ఇన్ మహాభారత ఈస్ సిగ్నిఫికెంట్ బికాస్ హీ. మహాభారతంలో వ్యాసుని పాత్ర ఎందుకు ముఖ్యమైనది? దీనికి రైట్ ఆన్సర్ బ్రిడ్జెస్ నెరేషన్ అండ్ మోరల్ ఫిలాసఫీ. కథనం నైతిక తత్వాన్ని కలిపాడు. తర్వాత ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ మహాభారత రివాల్వ్స్ అరౌండ్. మహాభారతంలోని ప్రధాన అంశం ఏంటి? కాంప్లెక్సిటీ ఆఫ్ ద ధర్మ సంక్లిష్టత. ఆప్షన్ సి. ద కురుక్షేత్ర వార్ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్. కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా చిత్రించారు? దీనికి ఆన్సర్ మోరల్ క్రైసిస్ అట్ ఏ సివిలైజేషనల్ లెవెల్. సాంస్కృతిక స్థాయిలో నైతిక సంక్షోభం. ఆప్షన్ సి. భీష్మాస్ వో ప్రైమరీలీ సింబలైజెస్. భీష్ముని ప్రతిజ్ఞ ఏమని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది? దీనికి ఆన్సర్ ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఫర్ డైనాసిటీ. వంశం కోసం అతిశయ త్యాగం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, భీష్మాస్ ట్రాజడీ లైస్ ఇన్. భీష్ముని విషాదం దేనిలో ఉంది? ఆన్సర్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ టు వో ఓవర్ ధర్మానికి మించి ప్రతిజ్ఞకు కట్టుబాటు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద డైస్ గేమ్ ఎపిసోడ్ హైలైట్స్. పాశాల ఆట ఘట్టం ఏమని ఉద్ఘాటిస్తుంది? దీనికి ఆన్సర్ కొలాప్స్ ఆఫ్ మోరల్ రెస్ట్రెయింట్. నైతిక నియంత్రణ పతనం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ది ద్రౌపదీస్ క్వశ్చన్ ఇన్ ద అసెంబ్లీ రిప్రజెంట్స్. సభలో ద్రౌపది అడిగిన ప్రశ్న ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ లీగల్ అండ్ మోరల్ ఛాలెంజ్ టు ధర్మంపై చట్టపర నైతిక సవాలు. ఆప్షన్ సి. ద సైలెన్స్ ఆఫ్ ఎల్డర్స్ ఇన్ ద కురు కోర్ట్ రిఫ్లెక్ట్స్. కురు సభలో పెద్దల మౌనం ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ మోరల్ పెరాలిసిస్. నైతిక స్తబ్దత. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విదురాస్ కౌన్సిల్ ఈజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఇట్. విదురుని ఉపదేశం ఎందుకు ముఖ్యమైనది? ఆన్సర్ రిప్రజెంట్స్ ప్రెగ్మాటిక్ మొరాలిటీ. ఆచరణాత్మక నైతికతను సూచిస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్సైల్ ఆఫ్ పాండవాస్ ప్రైమరీలీ సిగ్నిఫైస్. పాండవుల వనవాసం ఏమని సూచిస్తుంది? మోరల్ ఎండ్యూరెన్స్ అండర్ ఇన్జస్టిస్. అన్యాయంలోనూ నైతిక సహనం. ఆప్షన్ సి. తర్వాత, ద క్యారెక్టర్ ఆఫ్ కర్ణ ఈజ్ ట్రాజిక్ బికాస్ హీ. కర్ణుని పాత్ర విషాదంగా ఉండటానికి కారణం ఏంటి? ఈజ్ బిట్వీన్ లాయల్టీ అండ్ రైటియస్నెస్. విధేయత ధర్మం మధ్య చీలిక. ఆప్షన్ సి. కర్ణాస్ జనరాసిటీ సింబలైజెస్. కర్ణుని దానశీలత ఏమని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ మోరల్ గ్రేట్నెస్ డిస్పైట్ ఫ్లాడ్ చాయిసెస్. తప్పు ఎంపికల మధ్యను నైతిక మహత్వం. ఆప్షన్ ఏ. తర్వాత, కృష్ణాస్ రోల్ ఇన్ మహాభారత ఈజ్ బెస్ట్ అండర్స్టూడ్ యాజ్. మహాభారతంలో కృష్ణుని పాత్రను ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ఆన్సర్ మోరల్ గైడ్ నావిగేటింగ్ కాంప్లెక్స్ ధర్మ. సంక్లిష్ట ధర్మంలో మార్గదర్శకుడు. ఆప్షన్ సి. ద భగవద్గీత ఈజ్ ఎంబెడెడ్ ఇన్ మహాభారత టు అడ్రస్. భగవద్గీతను మహాభారతంలో ఎందుకు చేర్చారు? దీనికి రైట్ ఆన్సర్ ఫిలాసాఫికల్ పాజ్ ఇన్ నెరేటివ్. కథలో తాత్విక విరామం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునాస్ డైలెమా ఇన్ గీత రిప్రజెంట్స్. గీతలో అర్జునుని సంక్షోభం ఏమని సూచిస్తుంది? ఆన్సర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డ్యూటీ అండ్ అటాచ్మెంట్. కర్తవ్యం ఆసక్తి సంఘర్షణ. ఆప్షన్ బి. ద సెంట్రల్ టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఈజ్. భగవద్గీత యొక్క కేంద్ర బోధ ఏంటి అంటే దీనికి ఆన్సర్ డిటాచ్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ. ఆసక్తి లేని కర్తవ్య నిర్వర్తన. ఆప్షన్ సి. తర్వాత, ద కాన్సెప్ట్ ఆఫ్ నిష్కామ కర్మ ఇంప్లైస్. నిష్కామ కర్మ భావన ఏమని సూచిస్తుంది? యాక్షన్ వితౌట్ డిజైర్ ఫర్ రిజల్ట్స్. ఫల ఆశ లేకుండా చర్య. ఆప్షన్ బి.
కృష్ణ అడ్వైజెస్ అర్జున టు యాక్ట్ బికాజ్ ఆ కృష్ణుడు అర్జునుని చర్యకు ప్రోత్సహించడానికి కారణం ఏంటి అంటే దీనికి ఆన్సర్ యాక్షన్ సస్టైన్స్ ఎ కాస్మిక్ ఆర్డర్. చర్య సార్వత్రిక క్రమాన్ని నిలుపుతుంది. ఆప్షన్ బి. తర్వాత ద గీత రికన్సైల్స్ యాక్షన్ అండ్ రినౌన్సియేషన్ బై. గీత కర్మ త్యాగాలను ఎలా సమన్వయపరుస్తుంది అంటే రీడిఫైనింగ్ రినౌన్సియేషన్ యాజ్ ఎ ఇన్నర్ డిటాచ్మెంట్, అంతర్గత ఆసక్తి త్యాగంగా నిర్వచించడం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఆఫ్ స్వధర్మ రిఫర్స్ టు. స్వధర్మం అనగా ఏంటి అంటే దీనికి రైట్ ఆన్సర్ డ్యూటీ బేస్డ్ వన్స్ రోల్ అండ్ నేచర్. వ్యక్తి పాత్ర స్వభావంపై ఆధారిత కర్తవ్యం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ వాన్స్ అగెయిన్స్ట్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్ బికాస్ ఇట్. ఫలాసక్తి గురించి కృష్ణుడు ఎందుకు హెచ్చరిస్తాడు? దీనికి ఆన్సర్ డిస్టార్ట్స్ జడ్జిమెంట్, నిర్ణయాన్ని వక్రీకరిస్తుంది. ఆప్షన్ బి. ద గీతాస్ ఎథికల్ విజన్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. గీత నైతిక దృష్టిని ఎలా వర్ణించవచ్చు? ఆన్సర్ యాక్షన్ ఓరియంటెడ్ స్పిరిచువాలిటీ, చర్యాధారిత ఆధ్యాత్మికత. ఆప్షన్ సి. కృష్ణాస్ టీచింగ్ ట్రాన్స్ఫార్మ్స్ అర్జున బై. కృష్ణుని బోధ అర్జునుని ఎలా మారుస్తుంది? ప్రొవైడింగ్ మారల్ క్లారిటీ, నైతిక స్పష్టతనివ్వడం. ఆప్షన్ సి. తర్వాత ద రిలవెన్స్ ఆఫ్ గీత లైస్ ఇన్ ఇట్స్ అబిలిటీ టు. గీత ప్రాసంగికత దేనిలో ఉంది? అడ్రస్ ఎథికల్ డైలమా ఆఫ్ యాక్షన్, డైలమాస్ ఆఫ్ యాక్షన్, చర్యలోని నైతిక సంక్షోభాలకు పరిష్కారం ఇవ్వడం. ఆప్షన్ బి. భగవద్గీత రిజెక్ట్స్ ఎస్కేపిజం బై. భగవద్గీత పలాయనత్వాన్ని ఎలా తిరస్కరిస్తుంది? ఆన్సర్ ఎంఫసైజింగ్ డ్యూటీ విత్ ఇన్ లైఫ్, జీవితంలోనే కర్తవ్యాన్ని ఉద్ఘాటించడం. ఆప్షన్ సి. ద మహాభారత ప్రెజెంట్స్ ధర్మ యాజ్. మహాభారతంలో ధర్మాన్ని ఎలా చూపించారు? ఆన్సర్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్, సందర్భానుసారంగా సంక్లిష్టంగా చూపించారు. యుధిష్ఠిరాస్ క్యారెక్టర్ ఈజ్ డిఫైన్డ్ ప్రైమరీలీ బై. యుధిష్ఠిరుని ప్రధాన లక్షణం ఏంటి అంటే కమిట్మెంట్ టు ట్రూత్, సత్యానికి కట్టుబాటు. ఆప్షన్ సి. యుధిష్ఠిరాస్ అడ్హెరెన్స్ టు ట్రూత్ బికమ్స్ ప్రాబ్లమాటిక్ వెన్. యుధిష్ఠిరుని సత్యనిష్ట సమస్యగా మారుతుంది అంటే దీనికి ఆన్సర్ ఇట్ కాన్ఫ్లిక్ట్స్ విత్ లార్జర్ ధర్మ, విస్తృత ధర్మంతో సంఘర్షించినప్పుడు. ఆప్షన్ సి. భీమ సింబలైజెస్. భీముడు ఏమని ప్రతీకాత్మకంగా సూచిస్తాడు? దీనికి రైట్ ఆన్సర్ రా స్ట్రెంగ్త్ గైడెడ్ బై జస్టిస్, న్యాయంతో నియంత్రిత బలం. ఆప్షన్ సి. తర్వాత అర్జునాస్ ఎక్సలెన్స్ లైస్ ఇన్. అర్జునుని విశిష్టత ఏమిటి అంటే మారల్ క్లారిటీ త్రూ గైడెన్స్, మార్గదర్శనంతో పొందిన నైతిక స్పష్టత. ఆప్షన్ బి. తర్వాత నకుల అండ్ సహదేవ సింబలైజ్. నకుల సహదేవులు ఏమని సూచిస్తారు? దీనికి ఆన్సర్ లాయల్టీ అండ్ విజ్డమ్ ఇన్ సపోర్ట్ రోల్స్, విధేయత సహాయక పాత్రలో జ్ఞానం. ఆప్షన్ బి. దుర్యోధనాస్ ఫెయిల్యూర్ స్టెమ్స్ ప్రైమరీలీ ఫ్రమ్. దుర్యోధనుని వైఫల్యం ప్రధానంగా దేని వల్ల వచ్చింది అంటే ఇన్ఎబిలిటీ టు యాక్సెప్ట్ మారల్ లిమిట్స్, నైతిక హద్దులను అంగీకరించలేకపోవడం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. శకుని రిప్రజెంట్స్. శకుని ఏమని సూచిస్తాడు? దీనికి రైట్ ఆన్సర్ మ్యానిపులేటివ్ ఇంటలెక్ట్ డైవర్సర్ ఫ్రమ్ ఎథిక్స్, నైతికత లేని మోసపూరిత మేధ. ఆప్షన్ బి. ద్రౌపదీస్ ఎండ్యూరెన్స్ సింబలైజెస్. ద్రౌపది సహనం ఏమని సూచిస్తుంది అంటే మారల్ రెసిలియన్స్ అండర్ ఇన్జస్టిస్, అన్యాయంలోనూ నైతిక స్థైర్యం. ఆప్షన్ బి. తర్వాత ద డిస్రాబింగ్ ఎపిసోడ్ ఛాలెంజెస్ ద ఐడియా దట్. వస్త్రాపహరణ ఘట్టం ఏ భావనను సవాలు చేస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఎల్డర్స్ ఆర్ ఇన్ఫాలిబుల్, పెద్దలు తప్పు చేయరు అన్న భావన. ఆప్షన్ డి. ద పాండవాస్ రిస్ట్రెయింట్ ఆఫ్టర్ ఇన్జస్టిస్ రిఫ్లెక్ట్స్. అన్యాయం తర్వాత పాండవుల నియంత్రణ ఏమని సూచిస్తుంది అంటే స్ట్రాటజిక్ పేషెన్స్ గైడెడ్ బై ధర్మ. ధర్మ మార్గదర్శిత వ్యూహాత్మక సహనం. ఆప్షన్ బి. కృష్ణాస్ డిప్లొమసీ బిఫోర్ వార్ ఎంఫసైజెస్. యుద్ధానికి ముందు
కృష్ణుని దౌత్యం ఏమని ఉద్ఘాటిస్తుంది అంటే ఎథికల్ లెజిటిమసీ ఆఫ్ వార్, యుద్ధానికి నైతిక సమర్థత. ఆప్షన్ బి. ద ఫెయిల్యూర్ ఆఫ్ పీస్ టాక్స్ సజెస్ట్, శాంతి చర్చల వైఫల్యం ఏమి సూచిస్తుంది అంటే దీనికి ఆన్సర్ మారల్ బ్యాంక్రప్సీ ఆఫ్ ద అన్జస్ట్, అన్యాయపు నైతిక దివాళా. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద మహాభారత వ్యూస్ వార్ యాజ్ జస్టిఫైడ్ ఓన్లీ వెన్, మహాభారతం యుద్ధాన్ని ఎప్పుడు సమర్థిస్తుంది అంటే ఆన్సర్ నెగోషియేషన్ ఫెయిల్స్ అండ్ ధర్మ ఈజ్ వయోలేటెడ్, చర్చలు విఫలమై ధర్మం ఉల్లంఘించబడినప్పుడు. ఈ రెండు జరిగే కనుకే మహాభారతం యుద్ధాన్ని సపోర్ట్ చేసింది. తర్వాత అభిమన్యూస్ డెత్ హైలైట్స్, అభిమన్యుని మరణం ఏమని ఉద్ఘాటిస్తుంది అంటే దీనికి ఆన్సర్ అన్ఎథికల్ కండక్ట్ ఇన్ వార్, యుద్ధంలో అనైతిక ప్రవర్తన. ఆప్షన్ బి. ఇక్కడ పైన క్వశ్చన్లో మనకు నెగోషియేషన్ అనే పదం కనబడుతుంది కదా, అంటే చర్చలు. ఈ చర్చలు ఎవరితో జరిపారు? ఒకటి పాండవుల నుంచి, పాండవుల రాయబారిగా మనకు శ్రీకృష్ణుల వారు కౌరవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఇలా మనం కలిసి కూర్చొని మాట్లాడదాం, యుద్ధం అనేది వద్దు, యుద్ధం వల్ల అంటే నష్టమే కానీ లాభం అయితే ఉండదు, కనుక మనం కూర్చొని మాట్లాడదామని చెప్తే 3 సార్లు కృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళాడు. అయితే 3 సార్లు కూడా కౌరవులు ఒప్పుకోలేదు. మాకు యుద్ధం కావాల్సిందే, పాండవులు అంతం కావాల్సిందే అని కోరిక పట్టుకున్నారు. సో ఆ కోరికతోనే వాళ్ళే ఇబ్బంది పడ్డారు. సో అలా నెగోషియేషన్, ఈ చర్చలు ఎవరెవరికంటే కృష్ణుడికి మరియు కౌరవులకు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద చక్రవ్యూహ ఎపిసోడ్ స్ట్రెస్సెస్, చక్రవ్యూహ ఘట్టం ఏ అంశాన్ని ఉద్ఘాటిస్తుంది? లిమిట్స్ ఆఫ్ పార్షియల్ నాలెడ్జ్, అపూర్ణ జ్ఞాన పరిమితులు. ఆప్షన్ బి. భగవద్గీత డిఫైన్స్ ఏ స్థితి ప్రజ్ఞ యాజ్ వన్ హూ, స్థిత ప్రజ్ఞుడిని గీత ఎలా నిర్వచిస్తుంది అంటే ఈజ్ ఎమోషనల్లీ డిటాచ్డ్ బట్ ఎంగేజ్డ్, ఆసక్తి లేకుండా చర్యలో నిమగ్నం అవుతాడు. ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ సమభావం ఇంప్లైస్, సమభావం అనగా ఏంటి అంటే ఆన్సర్ ఈక్వానిమిటీ ఇన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, విజయం వైఫల్యంలో సమత్వం. ఆప్షన్ సి. ద గీతాస్ ఎంఫాసిస్ ఆన్ సెల్ఫ్ కంట్రోల్ ఎయిమ్స్ టు, గీతలో స్వీయ నియంత్రణ ఉద్దేశం ఏంటి అంటే దీనికి రైట్ ఆన్సర్ హార్మోనైజ్ మైండ్ అండ్ యాక్షన్, మనసు చర్య సమన్వయం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణ డిస్క్రైబ్స్ డిజైర్ యాజ్, కృష్ణుడు ఆశను ఎలా వర్ణిస్తాడు? ఆన్సర్ రూట్ ఆఫ్ ఎథికల్ డౌన్ఫాల్, నైతిక పతనానికి మూలం. ఆప్షన్ సి. గీతాస్ పాత్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానయోగ స్ట్రెస్సెస్, జ్ఞానయోగం ప్రధానంగా దేనిని ఉద్ఘాటిస్తుంది అంటే దీనికి రైట్ ఆన్సర్ డిస్క్రిమినేటివ్ విజ్డమ్, వివేక జ్ఞానం. ఆప్షన్ సి. భక్తి ఇన్ గీత ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై, గీతలో భక్తి ఎలా లక్షణీకరించబడింది? దీనికి ఆన్సర్ లవింగ్ కమిట్మెంట్ విత్ డిసిప్లిన్, క్రమశిక్షణతో కూడిన ప్రేమ భక్తి. ఆప్షన్ సి. గీత ఇంటిగ్రేట్స్ భక్తి అండ్ కర్మ బై, గీత భక్తి కర్మలను ఎలా సమన్వయపరుస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ మేకింగ్ డెవోషన్ గైడ్ యాక్షన్. ఆప్షన్ బి. చర్యకు భక్తిని మార్గదర్శిగా చేయడం. ఆప్షన్ బి. ద మహాభారత టీచెస్ దట్ ఎథికల్ ఫెయిల్యూర్ అట్ ద టాప్, మహాభారతం పై స్థాయిలో నైతిక వైఫల్యం ఏమి చేస్తుందని బోధిస్తుంది? దీనికి ఆన్సర్ కరప్ట్స్ ఎంటైర్ సోషల్ ఆర్డర్, మొత్తం సామాజిక క్రమాన్ని భ్రష్టు పడేస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద గీత డిఫైన్స్ ఫ్రీడమ్ యాజ్, గీతలో స్వేచ్ఛను ఎలా నిర్వచించారు? దీనికి రైట్ ఆన్సర్ కంట్రోల్ ఓవర్ డిజైర్స్, ఆశలపై నియంత్రణ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణాస్ యూనివర్సల్ ఫామ్ విశ్వరూప సిగ్నిఫైస్, విశ్వరూప దర్శనం ఏమని సూచిస్తుంది? యూనిటీ ఆఫ్ కాస్మిక్ ప్రాసెస్, సార్వత్రిక ప్రక్రియ ఐక్యత. ఆప్షన్ బి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో నాసా అఫీషియల్ పేజ్ ఉంటుంది కదా, ఆ అఫీషియల్ పేజ్లో మీరు ఓపెన్ చేసి చూడండి, కొంచెం కిందికి స్క్రోల్ చేయగలిగితే ఒక రకమైన డస్ట్ యూనివర్స్లో ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన డస్ట్ ఈ రూపంలో ఉంది అని వాళ్ళు నాసా వాళ్ళని అఫీషియల్గా
ఆ క్లిప్పింగ్స్ తీసి అవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది మీరు అబ్జర్వ్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ శ్రీ మహావిష్ణువు ఉన్నట్లుగానే ఉందది. సో, అంటే ఇలాంటివంటే ఇప్పుడు ఈ మహాభారతం కానీ, రామాయణం కానీ అవి ప్రాక్టికల్‌గా ఇప్పుడిప్పుడు మనకు ప్రూవ్ అవుతున్నాయి. బట్ అవి ఎప్పుడో జరిగాయి. సో, అందుకే హిందూ మతం అనేది అంత గొప్పదని అంటుంటారు. నెక్స్ట్ క్వెషన్, ద గీతాస్ విజన్ ఆఫ్ టైమ్ ఎంఫసైజెస్, గీతలో కాలదృష్టి ఏమని ఉద్ఘాటిస్తుంది? దీనికి ఆన్సర్ సైక్లికల్ ఇన్‌ఎవిటబిలిటీ, చక్రాకార అనివార్యత. ఆప్షన్ బి. ద మహాభారత వ్యూస్ ఫేట్ అండ్ ఎఫర్ట్ యాజ్, మహాభారతం విధి ప్రయత్నాలను ఎలా చూస్తుంది? దీనికి ఆన్సర్ ఇంటర్ డిపెండెంట్ ఫోర్సెస్, పరస్పర ఆధార శక్తులు. ఆప్షన్ సి. ద గీత టీచర్స్ డిటాచ్మెంట్ టు, గీతలో విరక్తి బోధన ఉద్దేశం ఏంటి అంటే దీనికి ఆన్సర్ ఎన్హాన్స్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యాక్షన్, చర్య సామర్థ్యాన్ని పెంచడం. ఆప్షన్ బి. తర్వాత కృష్ణ క్రిటిక్స్ రిచువలిజం వెన్ ఇట్, కృష్ణుడు కర్మాచరణను ఎప్పుడు విమర్శిస్తాడు అంటే ఆన్సర్ వెన్ రిచువల్స్ డామినేట్ ఓవర్ విజ్డమ్, జ్ఞానాన్ని మించి కర్మ ప్రాధాన్యం ఉన్నప్పుడు. ఆప్షన్ ఏ. తర్వాత ద మహాభారతం ఇంప్లైస్ జస్టిస్ డిలేడ్ బికమ్స్, మహాభారతం ప్రకారం ఆలస్యం అయిన న్యాయం ఏమవుతుంది? ఆన్సర్ మోరల్ ఇన్‌జస్టిస్, నైతిక అన్యాయం. ఆప్షన్ బి. న్యాయం చేయడం ఎంత ముఖ్యమో, న్యాయం జరగాల్సిన సమయానికి జరగడం అంతే ముఖ్యం. రీసెంట్‌గా ఒక వ్యక్తి జైలు నుంచి విడుదలయ్యాడు. అతను ఏం తప్పు చేయలేదు అని. కానీ ఆ వ్యక్తి జైల్‌లో 28 సంవత్సరాలు గడిపాడు. అంటే అక్కడ న్యాయం జరిగింది. ఎప్పుడు జరిగింది? చాలా లేట్‌గా జరిగింది. అది నైతిక అన్యాయం. మోరల్ ఇన్‌జస్టిస్ అన్నమాట. అదే. తర్వాత ద గీతాస్ ఐడియల్ లీడర్ ఈస్ ద వన్ హూ, గీత ప్రకారం ఆదర్శ నాయకుడు ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ యాక్ట్స్ వితౌట్ అటాచ్‌మెంట్, ఆసక్తి లేకుండా చర్య చేసేవాడు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్, ద మహాభారత ట్రీట్స్ లాయల్టీ వితౌట్ ఎథిక్స్ యాజ్, మహాభారతం నైతికత లేని విధేయతను ఎలా చూస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ డేంజరస్ ఫ్లా, ప్రమాదకర లోపం. ఆప్షన్ సి. గీత లింక్స్ సెల్ఫ్ నాలెడ్జ్ విత్, గీత ఆత్మజ్ఞానాన్ని దేనితో అనుసంధానిస్తుంది? అంటే దీనికి రైట్ ఆన్సర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్, ద మహాభారతస్ నెరేటివ్ వాంట్స్ దట్, మహాభారత కథనం ఏ విషయంపై హెచ్చరిస్తుంది? దీనికి ఆన్సర్ ఎథికల్ కాంప్రమైజ్ మల్టిప్లైస్ కాన్సిక్వెన్సెస్, నైతిక రాజీ ప్రభావాలు పెరుగుతాయి. ఆప్షన్ బి. తర్వాత కృష్ణాస్ గైడెన్స్ ఎయిమ్స్ అట్, కృష్ణుని మార్గదర్శనం ఉద్దేశం ఏంటి అంటే ఇన్నర్ మోరల్ క్లారిటీ, అంతర్గత నైతిక స్పష్టత. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్, ద గీత డిఫైన్స్ ట్రూ రినౌన్సియేషన్ యాజ్, గీత నిజమైన త్యాగాన్ని ఎలా నిర్వచిస్తుంది అంటే గివింగ్ అప్ డిజైర్ ఫర్ ఫ్రూట్స్, ఫలాశక్తి త్యాగం. ఆప్షన్ బి. ద మహాభారత పోర్ట్రేట్స్ విజ్డమ్ యాజ్, మహాభారతం జ్ఞానాన్ని ఎలా చూపిస్తుంది? ఆన్సర్ మోరల్ డిసర్న్మెంట్ ఇన్ యాక్షన్, చర్యలో నైతిక వివేకం. ఆప్షన్ బి. ద గీతాస్ రిలవెన్స్ ఇన్ మోడర్న్ లైఫ్ లైస్ ఇన్, ఆధునిక జీవితంలో గీత ప్రాసంగికత దేనిలో ఉంది అంటే ఎథికల్ గైడెన్స్ ఇన్ ప్రొఫెషనల్ డ్యూటీస్, వృత్తి కర్తవ్యాల్లో నైతిక మార్గదర్శనం. ఆప్షన్ బి. తర్వాత ద మహాభారత వ్యూస్ లీడర్షిప్ ఫెయిల్యూర్ యాజ్, మహాభారతం నాయకత్వ వైఫల్యాన్ని ఎలా చూస్తుంది? ఆన్సర్ సోషల్ క్యాటాస్ట్రోఫీ, సామాజిక విపత్తు. ఆప్షన్ బి. ద గీత ఎంకరేజెస్ బ్యాలెన్స్ బై, గీత సమతుల్యాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది? ఆన్సర్ రిజెక్టింగ్ ఎక్స్ట్రీమ్స్, అతిశయాలను తిరస్కరించడం. ఆప్షన్ ఏ. తర్వాత ద మహాభారత ఇంప్లైస్ దట్ ద జస్టిస్ రిక్వైర్స్, మహాభారతం న్యాయానికి ఏమి అవసరమని సూచిస్తుంది? ఆన్సర్ ఎథికల్ కరేజ్, నైతిక ధైర్యం. ఆప్షన్ బి. గీత వ్యూస్ సఫరింగ్ యాజ్, గీత బాధను ఎలా చూస్తుంది అంటే ఆన్సర్ టీచర్, గురువు. తర్వాత ద మహాభారత ప్రెజెంట్స్ వార్ యాజ్, మహాభారతం యుద్ధాన్ని ఎలా చూపిస్తుంది? ఆన్సర్ లాస్ట్ ఎథికల్ రిసార్ట్, చివరి నైతిక మార్గం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద గీత టీచర్స్ దట్ మాస్టరీ ఓవర్ సెల్ఫ్ లీడ్స్ టు, గీత ప్రకారం స్వీయ నియంత్రణ దేనికి
దారితీస్తుంది అంటే ఇన్నర్ ఫ్రీడమ్, అంతర్గత స్వేచ్ఛ. ఆప్షన్ బి. తర్వాత ద మహాభారత ఎంఫసైజెస్ కన్సల్టేషన్ బికాజ్, మహాభారతం సలహాను ఎందుకు ఉద్ఘాటిస్తుంది? కలెక్టివ్ విజ్డమ్ రెడ్యూసెస్ ఎర్రర్, సామూహిక జ్ఞానం తప్పులను తగ్గిస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 73rd క్వశ్చన్. గీతాస్ ఎథికల్ యాక్షన్ రిక్వైర్స్. ఫైన్. గీతాస్ ఎథికల్ యాక్షన్ రిక్వైర్స్, గీత నైతిక చర్యకు ఏమి అవసరం అంటే దీనికి ఆన్సర్ అవేర్నెస్ అండ్ డిసిప్లిన్, అవగాహన, క్రమశిక్షణ. ఆప్షన్ బి. ద మహాభారత ట్రీట్స్ మోరల్ అంబిగ్విటీ యాజ్, మహాభారతం నైతిక అస్పష్టతను ఎలా చూస్తుంది? ఆన్సర్ రియాలిటీ ఆఫ్ హ్యూమన్ కండిషన్, మానవ పరిస్థితి వాస్తవం. ఆప్షన్ బి. గీత అల్టిమేట్లీ ఎయిమ్స్ టు కల్టివేట్, గీత తుదకు దేన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉంచుతుంది అంటే దీనికి ఆన్సర్ విజ్డమ్ ఇన్ యాక్షన్, చర్యలో జ్ఞానం. ఆప్షన్ సి. తర్వాత కృష్ణాస్ ఇన్సిస్టెన్స్ ఆన్ యాక్షన్ ఇంప్లైజ్ దట్, కృష్ణుడు చర్యపై గట్టిగా నొక్కి చెప్పడం దేన్ని సూచిస్తుంది అంటే ఇన్ యాక్షన్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్, జీవితంలో అకర్మ అసాధ్యం. ఆప్షన్ బి. అంటే ఏదో ఒక యాక్షన్ మనం చేస్తుంటాం, ఏ యాక్షన్ చేయకుండా ఎవరు ఉండలేరు, అదొకటి. తర్వాత ద గీత రిజెక్ట్స్ ఫ్యాటలిజం బై అసర్టింగ్, గీత విధి వాదాన్ని ఎందుకు తిరస్కరిస్తుంది అంటే దీనికి రైట్ ఆన్సర్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ అ మోర్ సిగ్నిఫికెన్స్, మానవ ప్రయత్నానికి నైతిక ప్రాధాన్యం ఉంది. ఆప్షన్ బి. ద మహాభారత పోర్ట్రైస్ ఐడియల్ కౌన్సిల్ యాజ్, మహాభారతం ఆదర్శ ఉపదేశాన్ని ఎలా చూపిస్తుంది? ఆన్సర్ ఫియర్లెస్ ట్రూత్ టెల్లింగ్, భయం లేని సత్యవాక్యం. ఆప్షన్ బి. విదురాస్ మార్జినలైజేషన్ ఇండికేట్స్, విదురుని నిర్లక్ష్యం ఏమని సూచిస్తుంది అంటే దీనికి ఆన్సర్ సొసైటీస్ రిజెక్షన్ ఆఫ్ ఎథికల్ వాయిస్, నైతిక స్వరాన్ని సమాజం తిరస్కరించడం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద మహాభారత వ్యూస్ సైలెన్స్ ఇన్ ఇన్జస్టిస్ యాజ్, అన్యాయంలో మౌనాన్ని మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ కాంప్లిసిటీ, సహ భాగిత్యం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. భగవద్గీత స్ట్రెస్సెస్ ఆన్ డిసిప్లిన్ ఈజ్ ఎయిమ్డ్ అట్, గీతలో క్రమశిక్షణ ఉద్దేశం ఏంటి అంటే రెగ్యులేటింగ్ ఇన్నర్ ఇంపల్సెస్, అంతర్గత ప్రేరణలను నియంత్రించడం. ఆప్షన్ బి. ద మహాభారత డిపిక్ట్స్ పవర్ వితౌట్ ఎథిక్స్ యాజ్, నైతికత లేని శక్తిని మహాభారతం ఎలా చూపిస్తుంది? ఆన్సర్ డిస్ట్రక్టివ్, వినాశకరం. ఆప్షన్ సి. కృష్ణాస్ రోల్ ట్రాన్సెండ్స్ పార్టిసన్షిప్ బికాస్ హీ, కృష్ణుని పాత్ర పక్షపాతాన్ని మించిందని ఎందుకు అంటారు? ఆన్సర్ అలైన్స్ విత్ ధర్మ నాట్ సైడ్స్, పక్షాలకు కాదు పక్షాలకు కాదు ధర్మానికి నిలుస్తాడు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద గీత ట్రీట్స్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ యాజ్, గీత విజయం వైఫల్యాలను ఎలా చూస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఎక్స్టర్నల్ అవుట్కమ్స్, బాహ్య ఫలితాలు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద మహాభారతం ఇంప్లైస్ ట్రూ స్ట్రెంగ్త్ లైస్ ఇన్, నిజమైన బలం ఎక్కడ ఉందని మహాభారతం సూచిస్తుంది? దీనికి ఆన్సర్ మోరల్ కరేజ్, నైతిక ధైర్యం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణాస్ టీచింగ్ ట్రాన్స్ఫార్మ్స్ కాన్ఫ్లిక్ట్ ఇంటూ, కృష్ణుని బోధ సంఘటనను దేనిగా మార్చుతుంది? ఆన్సర్ స్పిరిచువల్ ఆపర్చునిటీ, ఆధ్యాత్మిక అవకాశం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద గీత వ్యూస్ ఈగో అహంకార యాజ్, గీత అహంకారాన్ని ఎలా చూస్తుంది అంటే ఆన్సర్ సోర్స్ ఆఫ్ బాండేజ్, బంధనానికి మూలం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద మహాభారత వాంట్స్ దట్ అన్చెక్డ్ అంబిషన్ లీడ్స్ టు, అడ్డుకట్టలేని ఆశ దేనికి దారితీస్తుందని మహాభారతం హెచ్చరిస్తుంది? ఆన్సర్ మోరల్ బ్లైండ్నెస్, నైతిక అంధత్వం. ఆప్షన్ బి. తర్వాత ద గీత ఇంటిగ్రేట్స్ ఎథిక్స్ ఇంటూ డైలీ లైఫ్ బై, గీత నైతికతను
దైనందిన జీవితంలో ఎలా కలుపుతుంది? ఆన్సర్ గైడింగ్ ఎవ్రీడే డ్యూటీస్, రోజువారీ కర్తవ్యాలను మార్గనిర్దేశం చేయడం. ఆప్షన్ బి. ద మహాభారత పోర్ట్రేస్ జస్టిస్ డిలేడ్ యాజ్, ఆలస్యమైన న్యాయాన్ని మహాభారతం ఎలా చూపిస్తుంది? దీనికి ఆన్సర్ ఎథికల్ ఫెయిల్యూర్, నైతిక వైఫల్యం. ఆప్షన్ బి. నెక్స్ట్, కృష్ణ ఎంఫసైజెస్ సెల్ఫ్ మాస్టరీ బికాజ్, స్వీయ నియంత్రణను కృష్ణుడు ఎందుకు ఉద్ఘాటిస్తాడు? ఆన్సర్ వితౌట్ ఇట్ ఫ్రీడమ్ ఈజ్ ఇంపాసిబుల్, దాని లేకుండా స్వేచ్ఛ అసాధ్యం. ఆప్షన్ బి. ద మహాభారత ట్రీట్స్ మోరల్ డైలమాస్ యాజ్, నైతిక సంక్షోభాలను మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ సెంట్రల్ టు హ్యూమన్ లైఫ్, మానవ జీవితానికి కేంద్రం. ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ద గీత డిఫైన్స్ విజ్డమ్ యాజ్, గీత ప్రకారం జ్ఞానం ఏంటి? రైట్ అండర్స్టాండింగ్ గైడింగ్ యాక్షన్, చర్యకు దారి చూపే సరైన అవగాహన. ఆప్షన్ సి. ద మహాభారత షోస్ దట్ ఇన్జస్టిస్ పర్సిస్ వెన్, అన్యాయం ఎప్పుడు కొనసాగుతుందని మహాభారతం చూపిస్తుంది. ఆన్సర్ ఎథిక్స్ ఆర్ కాంప్రమైజ్డ్, నైతికత పూర్తిగా రాజీ పడినప్పుడు. ఆప్షన్ బి. కృష్ణాస్ మెసేజ్ ఈజ్ యూనివర్సల్ బికాస్ ఇట్, కృష్ణుని సందేశం సార్వత్రికం కావడానికి కారణం ఏంటి అంటే ఆన్సర్ అడ్రసెస్ హ్యూమన్ కండిషన్, మానవ పరిస్థితిని స్పృశిస్తుంది. ఆప్షన్ బి. మహాభారత వాన్స్ రూలర్స్ అగెయిన్స్ట్, మహాభారతం పాలకులను దేనిపై హెచ్చరిస్తుంది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎథికల్ ఆరోగెన్స్, నైతిక అహంకారం. ఆప్షన్ బి. ద గీతాస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్వర్డ్ బికాజ్, గీత స్వేచ్ఛను అంతర్గతంగా ఎందుకు నిర్వచిస్తుంది అంటే ఇన్నర్ కంట్రోల్ డిటర్మైన్స్ యాక్షన్, అంతర్గత నియంత్రణ చర్యను నిర్ణయిస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద మహాభారత ట్రీట్స్ ఎథికల్ న్యూట్రాలిటీ యాజ్, నైతిక తటస్థతను మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ కోవార్డైజ్, పిరికితనం. ఆప్షన్ బి. ద గీత ఎంకరేజెస్ రిఫ్లెక్షన్ బికాజ్, గీత ఆలోచనకు ఎలా ప్రోత్సహిస్తుంది? ఆన్సర్ రిఫ్లెక్షన్ ప్యూరిఫైస్ ఇంటెన్షన్, ఆలోచన ఉద్దేశాన్ని శుద్ధి చేస్తుంది. ఆప్షన్ బి. తర్వాత, ద మహాభారత ఎథికల్ విజన్ ఇస్ ట్రాజిక్ బికాజ్, మహాభారత నైతిక దృష్టి విషాదంగా ఉండటానికి కారణం ఏంటి? రైట్ చాయిసెస్ ఆఫన్ ఇన్వాల్వ్ సఫరింగ్, సరైన ఎంపికలు బాధను కలిగిస్తాయి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద గీత టీచర్స్ దట్ డ్యూటీ షుడ్ బి పర్ఫార్మ్డ్ విత్, కర్తవ్యం ఎలా నిర్వర్తించాలనే బోధ గీతలో ఉంది. దీనికి ఆన్సర్ అవేర్నెస్, అవగాహన. ఆప్షన్ సి. ద మహాభారత ప్రెజెంట్స్ కన్సల్టేషన్ యాజ్, సలహాను మహాభారతం ఎలా చూపిస్తుంది? దీనికి ఆన్సర్ ఎథికల్ నెసెసిటీ, నైతిక అవసరం. ఆప్షన్ బి. తర్వాత, కృష్ణాస్ గైడెన్స్ రిమూవ్స్ అర్జునాస్, కృష్ణుని యొక్క మార్గదర్శనం అర్జునుని దేని నుంచి విముక్తం చేసింది? ఆన్సర్ మోరల్ కన్ఫ్యూజన్, నైతిక అయోమయం. ఆప్షన్ బి. ద మహాభారతం ఇంప్లైస్ లీడర్షిప్ రిక్వైర్స్, నాయకత్వానికి ఏమి అవసరమని మహాభారతం సూచిస్తుంది? ఆన్సర్ ఎథికల్ జడ్జ్మెంట్, నైతిక నిర్ణయం. ఆప్షన్ బి. తర్వాత, గీతాస్ కర్మయోగ ప్రమోట్స్, గీత కర్మయోగం దేనిని ప్రోత్సహిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ మైండ్ఫుల్ ఎంగేజ్మెంట్, సచేతన కార్యాచరణ. ఆప్షన్ బి. ద మహాభారత వ్యూస్ జస్టిస్ వితౌట్ కంపాషన్ యాజ్, కరుణ లేని న్యాయాన్ని మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ ఇన్కంప్లీట్, అసంపూర్ణం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణాస్ ఐడియా ఆఫ్ సరెండర్, శరణాగతి మీన్స్, శరణాగతి అనగా ఏంటి? ఆన్సర్ ట్రస్ట్ఫుల్ అలైన్మెంట్ విత్ ధర్మ, ధర్మంతో విశ్వాసపూర్వక ఐక్యం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద మహాభారత ట్రీట్స్ వార్ యాజ్ ఎ మోరల్ ఫెయిల్యూర్ వెన్, యుద్ధాన్ని ఎప్పుడు నైతిక వైఫల్యంగా చూస్తుంది మహాభారతం అంటే? దీనికి ఆన్సర్ ఇట్ బికమ్స్ అవాయిడబుల్, నివారించగలిగి కూడా మనం నివారించగలగకుండా, అంటే నివారించగలగచ్చు కానీ నివారించకుండా యుద్ధమే నాకు కావాలి అలా అంట సమయంలో ఖచ్చితంగా మహాభారతం అనేది ఒక నైతిక వైఫల్యం, యుద్ధం అని చెప్పి ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గీతాస్ పాత్ ఈజ్ ఇంక్లూజివ్ బికాస్ ఇట్, గీత మార్గం సమగ్రంగా ఉండటానికి కారణం ఏంటి? ఆన్సర్ ఇంటిగ్రేట్స్ నాలెడ్జ్, యాక్షన్ అండ్ డెవోషన్,
జ్ఞానం, కర్మ, భక్తిని కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద మహాభారత ఇంప్లైస్ మారల్ ద మారల్ డీకే బిగిన్స్ విత్. నైతిక పతనం ఎక్కడ ప్రారంభమవుతుందని మహాభారతం సూచిస్తుంది? ఆన్సర్ లీడర్షిప్, నాయకత్వం. ఆప్షన్ బి. కృష్ణ టీచెస్ దట్ అటాచ్మెంట్ డిస్టార్ట్స్. ఆసక్తి దేన్ని వక్రీకరిస్తుందని కృష్ణుడు బోధిస్తాడు? ఆన్సర్ జడ్జ్మెంట్, నిర్ణయం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద మహాభారత పోర్ట్రేస్ ధర్మ యాజ్. ధర్మాన్ని మహాభారతం ఎలా చూపిస్తుంది? ఆన్సర్ సిచ్యువేషనల్ అండ్ డిమాండింగ్. సందర్భానుసారంగా కఠినమైనది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద గీత ఎయిమ్స్ టు కల్టివేట్. గీత దేనిని పెంపొందించాలనుకుంటుంది? ఆన్సర్ ఇన్నర్ ఫ్రీడమ్, అంతర్గత స్వేచ్ఛ. ఆప్షన్ బి. ద మహాభారత టీచర్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్. మహాభారతం దేని వల్ల వచ్చే పరిణామాలను బోధిస్తుంది? ఆన్సర్ యాక్షన్ వితౌట్ రిఫ్లెక్షన్, ఆలోచన లేని చర్య. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణాస్ ఫిలాసఫీ ఇస్ ప్రాక్టికల్ బికాస్ ఇట్. కృష్ణుని తత్వం ప్రయోగికం కావడానికి కారణం ఏంటి అంటే ఆపరేట్స్ విత్ ఇన్ లైఫ్, జీవితంలోనే పనిచేస్తుంది. ఆప్షన్ బి. ద మహాభారత వాన్స్ అగెయిన్స్ట్ హాఫ్ ట్రూత్స్ బికాస్ దే. అర్ధసత్యాలపై మహాభారతం ఎందుకు హెచ్చరిస్తుంది? ఆన్సర్ ఆర్ వర్డ్స్ దాన్ లైస్. అబద్ధాల కంటే ప్రమాదకరం. ఆప్షన్ బి. తర్వాత, ద గీత వ్యూస్ సెల్ఫ్ నాలెడ్జ్ యాజ్. ఆత్మజ్ఞానాన్ని గీత ఎలా చూస్తుంది? ఆన్సర్ ఫౌండేషన్ ఆఫ్ ఎథికల్ యాక్షన్, నైతిక చర్యకు పునాది. ఆప్షన్ బి. ద మహాభారత ఇంప్లైస్ రికన్సీలియేషన్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్. సమాధానం ఎప్పుడు సాధ్యమవుతుందని మహాభారతం సూచిస్తుంది? దీనికి ఆన్సర్ ఎథిక్స్ ఆర్ రెస్పెక్టెడ్. నైతికత గౌరవించబడినప్పుడు. ఆప్షన్ బి. తర్వాత, కృష్ణ టీచెస్ మాస్టరీ ఓవర్ సెన్సెస్ బికాజ్. ఇంద్రియ నియంత్రణ ఎందుకు అవసరమని కృష్ణుడు చెప్తాడు? ఆన్సర్ అన్కంట్రోల్డ్ సెన్సెస్ డెస్ట్రాయ్ విజ్డమ్. అనియంత్రిత ఇంద్రియాలు జ్ఞానాన్ని నాశనం చేస్తాయి. ఆప్షన్ బి. ద మహాభారత సజెస్ట్ లాస్టింగ్ పీస్ రిక్వైర్స్. శాశ్వత శాంతికి ఏమి అవసరమని మహాభారతం సూచిస్తుంది? ఎథికల్ గవర్నెన్స్, నైతిక పాలన. ఆప్షన్ బి. ద గీతాస్ అల్టిమేట్ ఎయిమ్ ఈస్. గీత తుద లక్ష్యం ఏంటి? లిబరేషన్ త్రూ విజ్డమ్ ఇన్ యాక్షన్, చర్యలో జ్ఞానం ద్వారా మోక్షం. ఆప్షన్ బి. ద మహాభారత ట్రీట్స్ మోరల్ ఫెయిల్యూర్ అట్ ద టాప్ యాజ్. పై స్థాయిలో నైతిక వైఫల్యాన్ని మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ కలెక్టివ్ డిజాస్టర్, సామూహిక విపత్తు. ఆప్షన్ బి. కృష్ణాస్ టీచింగ్ ఎంపవర్స్ ఇండివిజువల్స్ బై. కృష్ణుని బోధ వ్యక్తులను ఎలా శక్తివంతం చేస్తుంది? ఆన్సర్ గివింగ్ ఇన్నర్ క్లారిటీ, అంతర్గత స్పష్టత ఇవ్వడం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద మహాభారత వాన్స్ దట్ ఎథికల్ ఎరోజన్ స్టార్ట్స్ విత్. నైతిక క్షీణత ఎక్కడ మొదలవుతుందని మహాభారతం హెచ్చరిస్తుంది? ఇండివిజువల్ కన్సైన్స్, వ్యక్తిగత మనస్సాక్షి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద గీతాస్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాలెన్స్ యోగా ఇంప్లైస్. యోగం అనగా గీతలో ఏంటి అంటే మెంటల్ ఈక్విలిబ్రియం ఇన్ యాక్షన్, చర్యలో మానసిక సమతుల్యం. ఆప్షన్ బి. తర్వాత, ద మహాభారత ఇంప్లైస్ మోరల్ ఎడ్యుకేషన్ కమ్స్ ఫ్రమ్. నైతిక విద్య ఎక్కడి నుంచి వస్తుందని మహాభారతం సూచిస్తుంది? ఆన్సర్ సఫరింగ్ అండ్ రిఫ్లెక్షన్, బాధ మరియు ఆత్మ పరిశీలన. ఆప్షన్ బి. కృష్ణాస్ టీచింగ్ రిమూవ్స్ ఫియర్ బై. భయాన్ని కృష్ణుని బోధ ఎలా తొలగిస్తుంది? ఆన్సర్ క్లారిఫైయింగ్ డ్యూటీ, కర్తవ్య స్పష్టత ఇవ్వడం. ఆప్షన్ బి. తర్వాత, ద మహాభారత ట్రీట్స్ అంబిషన్ అన్చెక్డ్ బై ఎథిక్స్ యాజ్. నైతిక నియంత్రణ లేని ఆశను మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ కెటలిస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్, వినాశనానికి ప్రేరకము. ఆప్షన్ బి. తర్వాత, నెక్స్ట్ క్వశ్చన్, ద గీత టీచర్స్ దట్ ట్రూ రినౌన్సియేషన్ లైస్ ఇన్. నిజమైన త్యాగం ఎక్కడ ఉందని గీత చెప్తుంది? దీనికి ఆన్సర్ గివింగ్ అప్ ఈగో అండ్ అటాచ్మెంట్, అహంకారం, ఆసక్తి, త్యాగం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద మహాభారత సజెస్ట్ జస్టిస్ ఫెయిల్స్ వెన్. న్యాయం ఎప్పుడు విఫలమవుతుందని మహాభారతం
సూచిస్తుంది? ఆన్సర్ ఎథిక్స్ ఆర్ కాంప్రమైజ్డ్. నైతికత రాజీ పడినప్పుడు. ఆప్షన్ బి. కృష్ణ డిఫైన్స్ యోగా యాజ్. యోగాన్ని కృష్ణుడు ఎలా నిర్వచిస్తాడు? దీనికి ఆన్సర్ స్కిల్ ఇన్ యాక్షన్, చర్యలో నైపుణ్యం. ఆప్షన్ బి. తర్వాత ద మహాభారత వ్యూస్ ఎథికల్ సైలెన్స్ యాజ్. నైతిక మౌనాన్ని మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ కాంప్లిసిటీ ఇన్ ఇన్జస్టిస్, అన్యాయంలో భాగస్వామ్యం. ఆప్షన్ బి. ద గీతాస్ ఎథికల్ యాక్షన్ రిక్వైర్స్. గీత నైతిక చర్యకు ఏమి అవసరం? ఆన్సర్ అవేర్నెస్ అండ్ డిసిప్లిన్, అవగాహన, క్రమశిక్షణ. ఆప్షన్ బి. తర్వాత ద మహాభారత ఇంప్లైస్ లీడర్స్ మస్ట్ బి అకౌంటబుల్ టు. నాయకులు ఎవరికి బాధ్యత వహించాలి అనేది మహాభారతం సూచిస్తుంది. అంటే దీనికి ఆన్సర్ పీపుల్ అండ్ కన్సైన్స్, ప్రజలు, మనస్సాక్షి. ఆప్షన్ బి. ద గీత ఎంకరేజెస్ కామ్నెస్ బికాజ్. శాంతతను గీత ఎందుకు ప్రోత్సహిస్తుంది? అంటే ఆన్సర్ ఎనేబుల్స్ రైట్ జడ్జిమెంట్. ఆప్షన్ బి. ద నెక్స్ట్ క్వశ్చన్, ద మహాభారత షోస్ మారల్ కరేజ్ బై. నైతిక ధైర్యాన్ని మహాభారతం ఎలా చూపిస్తుంది? స్పీకింగ్ ట్రూత్ టు అథారిటీ, అధికారానికి సత్యం చెప్పడం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణాస్ మెసేజ్ ఈజ్ టైమ్లెస్ బికాస్ ఇట్. కృష్ణుని సందేశం కాలాతీతంగా ఉండటానికి కారణం ఏంటి? అంటే ఆన్సర్ అప్లైస్ టు ఆల్ హ్యూమన్ యాక్షన్, మానవ చర్యలన్నింటికీ వర్తిస్తుంది. ఆప్షన్ బి. ద మహాభారత ట్రీట్స్ ధర్మ యాజ్. ధర్మాన్ని మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ లివింగ్ ఎథికల్ ఛాలెంజ్, జీవంత నైతిక సవాలు. ఆప్షన్ బి. తర్వాత ద గీత డిఫైన్స్ విజ్డమ్ డ్రివెన్ యాక్షన్ యాజ్. జ్ఞాన ఆధారిత చర్యను గీత ఎలా నిర్వచిస్తుంది? ఆన్సర్ ఫియర్లెస్ అండ్ బ్యాలెన్స్డ్, భయరహిత, సమతుల్యమైనది. ఆప్షన్ బి. తర్వాత ద మహాభారత ఇంప్లైస్ పీస్ ఈజ్ సస్టైనబుల్ ఓన్లీ త్రూ. శాంతి ఎప్పుడు నిలవాలంటే ఏమి అవసరమని మహాభారతం సూచిస్తుంది? ఎథికల్ ఆర్డర్, నైతిక క్రమం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణ టీచర్స్ సరెండర్ టు. కృష్ణుడు దేనికి శరణాగతి బోధిస్తాడు? ఆన్సర్ ధర్మం. ఆప్షన్ బి. ద మహాభారత వ్యూస్ ఎథికల్ కాంప్రమైజ్ యాజ్. నైతిక రాజీని మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ బిగినింగ్ ఆఫ్ డౌన్ఫాల్, పతన ఆరంభం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద గీతాస్ టీచింగ్ స్ట్రెంథెన్స్ సొసైటీ బై. గీత సమాజాన్ని ఎలా బలపరుస్తుంది? క్రియేటింగ్ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్స్, బాధ్యతాయుత వ్యక్తులను సృష్టించడం. ఆప్షన్ బి. తర్వాత ద మహాభారత ట్రీట్స్ మారల్ ఫెయిల్యూర్ యాజ్. నైతిక వైఫల్యాన్ని మహాభారతం ఎలా చూస్తుంది? ఆన్సర్ ఆపర్చునిటీ ఫర్ రిఫ్లెక్షన్, ఆలోచనకు అవకాశం. ఆప్షన్ బి. కృష్ణాస్ ఫిలాసఫీ ఈజ్ ఎంపవరింగ్ బికాస్ ఇట్. కృష్ణుని యొక్క తత్వం శక్తినిచ్చేది ఎందుకు? ఆన్సర్ క్లారిఫైస్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత స్పష్టత ఇస్తుంది. ఆప్షన్ బి. ద మహాభారత ఇంప్లైస్ దట్ ఎథికల్ డిక్లైన్ బిగిన్స్ వెన్. నైతిక పతనం ఎప్పుడు మొదలవుతుందని మహాభారతం సూచిస్తుంది? దీనికి ఆన్సర్ కన్సైన్స్ ఈజ్ ఇగ్నోర్డ్, మనస్సాక్షిని నిర్లక్ష్యం చేసినప్పుడు. ఆప్షన్ బి. గీత ట్రీట్స్ యాక్షన్ యాజ్ అ బైండింగ్ వెన్ ఇట్ ఈజ్. చర్య ఎప్పుడు బంధనంగా మారుతుందని గీత చెప్తుంది? ఆన్సర్ ఈగో డ్రివెన్, అహంకార ప్రేరితమైనప్పుడు. ఆప్షన్ బి. ద మహాభారతాస్ మారల్ లెసన్స్ అప్లై టు. మహాభారత నైతిక బోధనలు ఎవరికి వర్తిస్తాయి? ఆన్సర్ ఆల్ హ్యుమానిటీ, మానవ జాతి అంతటికి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణాస్ టీచింగ్ ఎన్షూర్స్ ఇన్నర్ పీస్ బై. అంతర్గత శాంతిని కృష్ణుని బోధ ఎలా ఇస్తుంది? ఆన్సర్ అలైనింగ్ యాక్షన్ విత్ ధర్మ, చర్యను ధర్మంతో అనుసంధానం చేయడం. ఆప్షన్ బి. లాస్ట్ క్వశ్చన్, ద ఎండ్యూరింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మహాభారత అండ్ గీత లైస్ ఇన్. మహాభారత గీత శాశ్వత ప్రాముఖ్యత దేనిలో ఉంది? ఆన్సర్ ఎథికల్ గైడెన్స్ ఫర్ హ్యూమన్ యాక్షన్, మానవ చర్యలకు నైతిక మార్గదర్శనం. ఆప్షన్ బి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.